పెడుతూ చాలా మంది సర్ప్రైజ్ చేశారు. అంటే పార్టీ పేరు అందరూ కూడా తెలంగాణ ప్రజా జాగృతో, తెలంగాణ సమితో ఇంకేదో అనుకున్నారు. సో టిఆర్ఎస్ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టేశారు. జాగృతి పేరు ఉంటుంది ఖచ్చితంగా అనుకున్నారు. సో చాలా మంది సర్ప్రైజ్ చేశారు. సో టిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చుకోవడం వల్లే ఆ పార్టీ కష్టాలు మొదలయ్యాయి. జాతీయ పార్టీగా మారే క్రమంలో తెలంగాణ ఆత్మ అన్నది పోయింది ఆ పార్టీలో. యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్లు, 2 బ్యాచ్లు తయారైపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అన్నది. సో దాన్ని ఎన్కరేజ్ చేసుకునేందుకు అసలైన ఫక్తు ఉద్యమ పార్టీ మాదే అని చెప్పుకునేందుకు ఆమె ఉద్యమకారులను ఆకర్షించేందుకు చాలా ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఏంది, 1,00,000 ఉద్యోగాలు ఉద్యమకారులకు ఇస్తామని చెప్పారు. సూపర్ న్యూమరిక్ పోస్టులు క్రియేట్ చేసి రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం. మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే 1,00,000 ఉద్యోగాలు సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి అది ఉద్యమకారులకే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వాళ్ళకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని కవిత చెప్పారు. సో ఉద్యమకారుల్ని ఆకర్షించే దిశగా ఆ ప్రయత్నం జరిగింది. అందుకనే పేరు కూడా టిఆర్ఎస్ అన్నారు. అయితే మరి దీనికి ఎట్లా ఉంటుందన్నది చూడాలి. ఎలక్షన్ కమిషన్ లో ఈ పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అయిందా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు లేపు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ గా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుకు వెళ్లే అవకాశం ఉందంటారు. అయితే ఎన్నికల కమిషన్ ఏంటంటే ఐడెంటికల్ నేమ్స్ ను ఈ మధ్య డిస్కరేజ్ చేస్తుంది. సో ఇది ఎంత మేరకు ఉంటుంది అన్నది చూడాలి. తెలంగాణ రాష్ట్ర సేన అని బహుశా రిజిస్ట్రేషన్ లేకుండా మేము ముందుకు వెళ్లరు. రిజిస్ట్రేషన్ కానీ అవి కానీ సింబల్ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర తెచ్చుకోవాలి. ఇంకా పార్టీ గుర్తు, తర్వాత చిహ్నం, ఆమె పార్టీ గుర్తు గల చీర ధరించడం ద్వారా ఒక సింబాలిక్ గా సేమ్ అదే రకమైన ఐడెంటికల్ శారీ ధరించి వచ్చారు. సర్వమార్త ప్రార్థనలు చేశారు. సో ఒక విధంగా వాళ్ళు 1 మ్యాన్ షో చేశారు, అట్రాక్ట్ చేశారు. అంటే అందరూ ఏంటంటే షర్మిలతో కంపేర్ చేశారు. షర్మిల పార్టీ పెట్టి ఏం చేసింది, ఏమైంది అని చెప్పి. బట్ ఆమె మాత్రం తను షర్మిలతో కంపేర్ చేసుకోవట్లేదు. ఆమె ఇంతకాలం ఏంది కవితక్క అని పిలిచారు కదా, ఇప్పుడు దాని బ్రాండ్ కవితక్క బై కవితమ్మగా ఆమె రీబ్రాండ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే కవితక్క అని పిలిపించుకున్నప్పుడు 18-19 సంవత్సరాల క్రితం అప్పుడు ఏజ్ వేరు, ఇప్పుడు ఏజ్ వేరు చెప్తూ కవితమ్మ అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె స్పీచ్లో 2 విషయాలు చెప్పారు. ఏంటంటే అమ్మ ఎప్పుడు కూడా కడుపు చూస్తుంది, జేబు చూడదు. అంటే బిడ్డల కడుపు చూస్తుంది అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన కడుపు చూస్తుంది. ఎంత ఖర్చు అవుతుంది అన్నది కాదు. జేబు చూడడం అంటే డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి అన్నది కాదు. అమ్మ ఎప్పుడు కూడా కడుపు చూస్తుందని చెప్పి, నాకు అమ్మ అంటే ఇప్పుడు ఇద్దరు భారత రాజకీయాల్లో, ఇందిరమ్మ తమిళనాడులో, అమ్మ జయలలిత. సో ఇప్పటికీ ఇందిరమ్మ పేరు మీకు ఏ తండాలో పోయినా, ఏ గుడిసెలో పోయినా, ఏ దళిత గిరిజనులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇందిరమ్మ పేరు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఆ ఓటు బ్యాంక్ ఉందంటే ఇందిరమ్మనే. ఇందిరమ్మ వచ్చిన ఓటు బ్యాంక్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటు బ్యాంక్. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళకి పేరు లేదు. నో డౌట్ ఇందిరమ్మ ఈజ్ అన్డిస్ప్యూటెడ్ టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ ఇవాళకి కూడా. ఆ పేరు మీద కాంగ్రెస్ కు ఓటు బ్యాంకులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల్లో ఎస్పెషల్లీ బ్యాంకుల జాతీయకరణ కానీ మిగతావి చేసిన. ఇక తమిళనాడులో అమ్మ చనిపోయినా సరే అన్నాడీఎంకే ఆ పార్టీ ఏ విధంగా సస్టైన్ అయిందో మనం చూసాం. పోయినసారి కూడా ఆమె చనిపోయిన తర్వాత కూడా దాదాపు మంచి సీట్సే వచ్చాయి కేవలం అమ్మ పేరుతో. ఇంకా మమతా బెనర్జీ, అక్కడ దీది మమతా బెనర్జీని కూడా అక్కడ అక్కానే పిలుస్తారు.